రాబోయే 2026వ సంవత్సరంలో సింహరాశి వారికి మరి జరగబోయేటువంటి 6 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం సూర్యుని యొక్క సంవత్సరం. సింహరాశి వారికి ఈ యొక్క రాశాధిపతి సూర్య భగవానుడు. ఈ సంవత్సరం మీలోని ప్రతిభను వెలుగు తీయటానికి, ఇతరుల కంటే కూడా భిన్నంగా పనిచేసి గుర్తింపు పొందటానికి, అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ అంటాం కదా, స్వీయ అభివృద్ధి కూడా అత్యంత అనుకూలమైన సంవత్సరం అండి. ఎస్, అష్టమ శని జరుగుతోంది, కానీ శని వక్రీకరణ ప్రస్తుతానికి వదిలిపోయింది. సో గురుడు మీద శని దృష్టి ఉంటుంది కాబట్టి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక దీర్ఘ ప్రయాణంలో వేసే ప్రతి అడుగు కూడా విజయానికి దగ్గర చేస్తుందనే సందేశం ఇచ్చే సంవత్సరం ఈ యొక్క 2026వ సంవత్సరం సింహరాశి వారికి. ముఖ్యంగా 2026వ సంవత్సరంలో గ్రహస్థితులు కనుక చూస్తే, ముఖ్య కేతు 1వ స్థానంలో ఉన్నారు, రాహువు 7వ స్థానంలో, శని 8వ స్థానంలో ఉన్నారు, అష్టమ శని అంటుంటారు కదా, అదొకటి ఉంది. గురుగ్రహము అంటే సంవత్సరం మొదట్లో 11వ స్థానంలో మిథునంలో ఉంటారు. మొదటిగా ఏంటంటే గురు గోచారం వల్ల ఎలాంటి ఫలితాలు, గురు గోచార ఫలితాలు అంటే విద్యలో విజయం ఉంటుంది. గురుగ్రహము 5, 8వ స్థానాధిపతి అయ్యి ప్రస్తుతానికి 11వ ఇంట్లో ఉన్నారు. 11 అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్. గురుగ్రహం బుధుడింట ఉన్నారు. మార్చి 11న వక్రగతిని వదిలి బయటికి వస్తారండి. అంటే గురుగ్రహము వక్రగతిని వదిలిన తర్వాత ముఖ్యంగా 5వ ఇంటి పైన క్లియర్గా దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి ఇది విద్యార్థులకి, స్టూడెంట్స్కి బెస్ట్ ప్రిడెన్స్ చెప్పాలి. గురుగ్రహం చూసే దృష్టి తోటి తన స్వక్షేత్రాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ధనుసు రాశిని చూస్తూ ఉంటారు. కావున చదువులకు అద్భుతమైన యోగం, అద్భుతమైన సమయం అని చెప్పాలండి. మరి విద్యార్థులకు చదువు, కోర్సులు, ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా జూన్కు ముందే కనుక ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేస్తే బెటర్ అండి. రెండవది మాటలు అండ్ దాంపత్య జీవితం. శని 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇది అష్టమ శని కాలం కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, శని ప్రభావం అనేది మాటలు, కుటుంబ జీవితం మీద పడుతూ ఉంటుంది కాబట్టి పేషెన్స్, సహనం ఉండాలి, మాటలపై నియంత్రణ ఉండాలి. దాంపత్య జీవితం సంబంధించి 7వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి జీవిత భాగస్వామితో ఆలోచనలతో సంబంధించిన విభేదాలు, మిస్అండర్స్టాండింగ్, ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాకపోవడం, గొడవలు రావటం. శని 2వ స్థానం మీద దృష్టి పెడుతున్నందున కుటుంబంలో మాటల వల్ల సమస్యలు మొదలవుతాయండి. అంతకన్నా ఏమీ ఉండదు. స్నేహితులతో పెద్దగా సమస్యలు ఉండవు, ఫ్రెండ్స్ తోటి, కానీ ఫ్యామిలీ మెంబర్స్తోనే చిన్న చిన్న మాట్లాడటంలో ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క జూలై 25 నుండి అక్టోబర్ లేదా నవంబర్ వరకు కూడా శని వక్రీకరిస్తారు మళ్ళీ 2026వ సంవత్సరంలో. సో ఈ సమయంలో ముఖ్యంగా ఆ సమయంలోనే మాటలపై కొంత జాగ్రత్త మనం వహించాల్సిన అవసరం ఉంది. మూడవది ప్రయాణాలు, ఖర్చులకు సంబంధించిన విషయం ఏం జరుగుతుందయ్యా అంటే, జూన్ 2 నుండి అక్టోబర్ 31 మధ్యన గురుగ్రహం 12th హౌస్లో గోచరిస్తూ ఉంటాడు, ట్రాన్సిట్ అవుతూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే 12th హౌస్ అంటే దీర్ఘ ప్రయాణాలు, స్వస్థలం నుంచి దూరంగా ఉద్యోగానికి వెళ్ళాల్సి రావటం, దూరంగా చదువు కోసం వెళ్ళటం,